హ! పక్కన వాళ్ళు మన క్యాలిబర్ గుర్తించకుండా మనకు అవకాశాలు ఇవ్వకపోతే ఏం చేయాలా? చిరంజీవి లెక్క స్వయం కృషి చేసి సంపాదించుకోవాలా. అదే శ్రీజ కూడా చేస్తుంది. అంటే తనకి లాస్ట్ ఎపిసోడ్స్‌లో అసల తనకి లీడర్‌షిప్ ఇవ్వాలన్న ఆర్గ్యుమెంట్‌లోనే ఇవ్వకూడదు అని చెప్పి ఒక జలసీ అనుకోండి, లేదంటే ఇంకోటనుకోండి. బట్ తనకొచ్చిన అవకాశాలని 2 చేతులతో అందిపుచ్చుకొని ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక ఇంపాక్ట్ ఆ అమ్మాయి క్రియేట్ చేస్తుంది. ఎక్కడో చోట హైలైట్ అవుతుంది. అది ఒకసారి పాజిటివ్‌గా అయినా, ఒకసారి నెగెటివ్‌గా అయినా. నెగెటివ్ చాలా తక్కువ. ఆ ఫస్ట్ ఎపిసోడ్‌లోనూ మొన్న క్లీనింగ్ టాస్క్‌లోని నెగెటివ్. పెద్ద నెగెటివ్ కూడా కాదు. ఫస్ట్ దాంట్లో అయితే నెగెటివ్ అనుకోండి. బట్ ఎక్కడో చోట ఆ అమ్మాయి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వేరేస్ కొంతమంది కంటెస్టెంట్స్ ఆ డే 1 తర్వాత కనబడట్లేదు అసలు వాళ్ళు. వాళ్ళ కోసం పోస్టర్లు వేయాలా కనిపించట్లేదు అని. ప్రసన్న కుమార్ గారు నేను సూపర్ డూపర్ హైలైట్ అవుతారేమో ఎక్కడో చోట అనుకున్నా. ఇప్పటి వరకు అయితే అసలు ఇంపాక్ట్ లేదు. అనూష గారు అసలు ఆవిడ అసలు షోలో ఉన్నారా అన్న డౌట్ వస్తుంది. ఈరోజైతే అస్సలు కనిపించలే. అంటే ఇప్పుడు మామూలుగా గ్రూప్ టాస్క్ ఓడిపోతే ఒకటి, ఇండివిజువల్గా ఇచ్చే టాస్క్లో కూడా ఎక్కడ షైన్ అవ్వట్లేదు, దగ్గరికి కూడా రావట్లేదు కనీసం. నెక్స్ట్ దివ్య నిఖిత గారు కొద్దో గొప్ప పర్లేదు వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే. బట్ స్టిల్ ఇంత మట్టుకు ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అన్నది ఒక్కడు కూడా లేదు. సూపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఈవిడ అన్నది. ఇంకా శ్వేత గారు ఆవిడ అంతగా కనిపించట్లేదు. సో ఇలా కొంతమంది అయితే అసలు కనిపించట్లా. మరి వాళ్ళు దట్టు వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు హై ఇంపాక్ట్ ఉంది ఆడిషన్స్లో కానీ, ఎయిదర్ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే వాళ్ళ స్టోరీ కానీ ఏదైనా సరే. ఇందులో శ్రియా కూడా ఉండేది. ఈరోజు ఎపిసోడ్తో జస్ట్ మిస్ అయింది అంతే. సో శ్రియా గెలిచిందా, గెలిపించారా, ఈ కనపడలేని కంటెస్టెంట్స్, వీటన్నిటి కోసం నవదీప్ గారి మధ్యలో అరిచింది ఓవర్ చేశాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. పెద్దగా ఉండదు, ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. అంతకు మించిన అక్కడ సినిమా కూడా ఏమి లేదు. మంచి టాస్కే. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈరోజు మీకు ఏ కంటెస్టెంట్ బాగా నచ్చారు, ఏ కంటెస్టెంట్ నచ్చలేదు అన్న విషయాన్ని కామెంట్ చేయండి. జడ్జెస్ ఓవర్ చేస్తున్నారా అని మీకు అనిపిస్తే ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేసి ఏం చేయాలి, అసలు ఏం వాళ్ళకే వ్యూస్ లేదు, మనకే హ్యాండ్ నుంచి వస్తాయి. సో అభిజిత్ స్టార్ట్ చేశాడు. ఈరోజు ఏ విధంగా టెస్ట్ చేయబోతున్నారు ఏంటి అది ఇది అంటే, అంచనా వేయటం ఇంపార్టెంట్ దేన్నైనా సరే అని చెప్పి ఒక వర్డ్ ఇచ్చారు. సో ట్రూ బిగ్ బాస్ ఫ్యాన్స్ బాగా ఫాలో అవుతున్న ఎవరైనా కనిపెట్టేస్తారు ఇది ఈజీగా. ఆ అమ్మాయి కూడా అంటే అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారో మనం వింటా ఉండాలి, ఏ ప్రెషర్ లేకుండా మనకు బిగ్ బాస్ తెలిసి ఉండాలి. శ్రీజ అంటే అని చెప్పి వెనకాల చేతులు పెట్టుకొని అంటే తనకేదో తెలుసు అన్న విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వెంటనే ఏంటమ్మా శ్రీజ చెప్పు, ఏదో పెద్ద తెలిసిందాగా పుడింగిలాగా అమ్మాయి ఏదో ఎరిపప్పని చేద్దాం అనుకున్నారు. ఛాన్స్ ఇప్పుడు దొరికిద్దే ఎరిపప్పని చేద్దాం చూస్తున్నారు కొంతమంది అయితే మాత్రం. బట్ అడిగితే శ్రీజ ఏం చెప్పిందంటే, వెజిటేబుల్స్ ఏవైనా ఇచ్చి ఇలా కేజీ, అరకిలో ఉంటుందా, కిలో ఉంటుందా అని చెప్పి గెస్ చేయమంటారు అనగానే, సో ఆ అంచనాని ఆల్మోస్ట్ అంచనా వేసేసింది అమ్మాయి. సో మినీ పరీక్ష అంచనా వేయటం అని చెప్పి, అది మీకు అభిజిత్ మీకు ఎంత అర్థమైంది ఏం అర్థమో తెలియదు కానీ అనుకుంటా మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళాడు. సో మినీ పరీక్ష అంచనా వేయటం అనగానే బిందు వెంటనే మన తొంటరపిల్ల శ్రీజ కరెక్ట్గా గెస్ చేసింది. సో అంచనా వేయాలి ఈరోజు అనమాట. ఇలాంటివన్నీ మినిమమ్ నాకు అనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఏది మునిగిద్ది, ఏది తెలియద్ది, కొన్ని టాస్క్లు ఉంటాయి ప్రాక్టీస్ చేసుకుని బెస్ట్. సో మరమరాలు ఇచ్చారనమాట. 250 గ్రాముల మరమరాలని వెయిట్ చేయాలి. సో ఆ వేయింగ్ మిషన్ ఉంటుంది, మనం అంచనా వేసి ఎంత 250 గ్రామ్స్ ఉండేలాగా కొంచెం దగ్గరగా ఉండేలాగా వేయింగ్ చేయాలి. మరమరాలు నా ఫేవరెట్. ఎవరైనా టీలో వేసుకుని మరమరాలు తింటారా? ఒకప్పుడు బాగా తినేవాడిని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందా తింటాం అనేసి. టీలో వేసుకుంటారా అని అనకండి, మేము కొంచెం వెస్ట్ బెంగాల్ సైడ్ అలవాట్లు ఉంటాయి మాకు. సో శ్రీజాతోనే స్టార్ట్ చేశారు. ఇది అసలు ఇందులో విచిత్రం ఏంటంటే, ఒక్కళ్ళు కూడా 250 గ్రామ్స్ పక్కన పెట్టండి, శ్రీజాకి దగ్గరలో లేరు. 200 గ్రామ్స్ అసలు దాట్లా, అసలు వెయిట్ చేయలేకపోయారు అనమాట. సో శ్రీజ 210 గ్రామ్స్ వే చేసింది. దాని తర్వాత ప్రియా 121, పవన్ 164, శ్రియా 164, ఢాలియా 100, శ్వేత 90 అంట. 90 గ్రామ్స్ మనవరాలు చేశారు 250 గ్రామ్స్కి. ప్రసన్న 146, అనూష 117. కనీసం ఇలాంటి అంటే ఇండివిజువల్ టాస్క్లను మీరు ముందుకు వస్తే షైన్ అయ్యి కనిపిస్తారు, కానీ ఎక్కడా లేకుండా ఓన్లీ ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకుని ఓట్ చేయండి అంటే, అలా ఓట్ వచ్చి మీరు వెళ్ళినా కూడా జనాల దృష్టిలో నెగిటివ్ అవుతారు తప్పితే పాజిటివ్ ఎక్కడ అవరు. అది మీకు అర్థం కావాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 146, హరీష్ 189. సెకండ్ హరీష్ కొద్దిగా గొప్ప దగ్గరలో వచ్చింది. నెక్స్ట్ నాగా 136, షాకిబ్ 88. డిజాస్టర్స్ అసలు.
షాకీబ్కి కూడా ఇంపార్టెన్స్ బాగానే ఇస్తున్నారు జడ్జెస్. వీళ్ళందరూ ఏంటి కావాలని పుష్ చేసుకుంటున్నారు కొంతమందిని, నాకు అర్థం కావట్లేదు. కానీ చెప్తాను ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడ అని చెప్పి. నెక్స్ట్ దివ్య 172, కల్కి 140, మనీష్ 144. సో దివ్యది వచ్చినప్పుడు శ్రీముఖి దగ్గరికి వస్తుంది అన్నారు, కానీ శ్రీముఖిగా ఎంజాయ్ చేయడం రాలేదేమో అనిపించింది. సో అది చూసి 172 grams ఆవిడ కూడా దగ్గరికి రాలేదు. ఇలాంటి మినిమం అంటే మన చేతిలో ఉన్న టాస్కుల్లో కూడా మనం దగ్గర రాకపోతే మనం ఎక్కడ హైలైట్ అవుతాము, ఎక్కడ కనిపిస్తాము, ఆడియన్స్ మనకి ఎందుకు ఓట్ వేయాలి, మనకు ఫాలోవర్స్ ఉండి మనకు ఓట్లు వేసుకుంటే సరిపోతుందా? పోదే, కరెక్ట్ కాదు కదా. సో శ్రీజ గెలిచిందేమని చెప్పి హక్ చేసుకుంది. నేను గెలిచామని చెప్పానా? ఇక్కడ టిస్ట్ చెప్పనా? సో నీ యాక్యురసీయే నేను సైడ్ కూర్చోబెట్టిందని సోఫాలో కూర్చోబెట్టి ఊరికినే చిన్న టిస్ట్ హడావిడి చేసేసి 250 గ్రాముల దగ్గరలో ఎవరూ లేరు, కానీ 210 గ్రాములతో ఈరోజు అగ్ని పరీక్షలో దమ్మున్న లీడరు శ్రీజ అని చెప్పి. సో ఫస్ట్ లీడర్ శ్రీజ అయింది. శ్రీజ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాను అంటే పవన్ కళ్యాణ్, ప్రియాని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళ ఒక టీంలో సెలెక్ట్ చేసుకుందన్నమాట. ఇది మీరు బాగా గమనించాల్సిన విషయం. ఎప్పుడైనా సరే లీడర్ అన్నోడు ఇగోలికి పోకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నా దాంట్లో ఎవరైనా టీం మెంబర్స్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకటికి నాకు పడదనుకోండి, కానీ వాళ్ళ క్యాలిబర్ ఉందనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే పడని వాళ్ళతో కూడా మన ముందు క్యాలిబర్ని గుర్తించాలా, ముందు ఆయన సెలెక్ట్ చేసుకోవాలా, తర్వాత మచ్చిక చేసుకోవాలా, సింపుల్. సో ప్రియాకి తనకి పడలా లాస్ట్ ఎపిసోడ్లోనే. అంటే నిన్న వాళ్ళకి అప్పుడు నెక్స్ట్ ఒకటే తర్వాత జరిగింది కదా. చీప్, ఇలాంటి చీప్ థింగ్స్, పుషింగ్స్ ఏంటి నేను చేయనంటే ఇది చీప్ కాదమ్మా అని చెప్పి ఇద్దరి మధ్య చిన్న బ్యాంటర్ అయింది. అంటే కరెక్ట్ ఓడేదో ఎంత చిన్న గొడవ అయిన తర్వాత, కానీ ఈరోజు శ్రీజ ప్రియాని సెలెక్ట్ చేసుకోవటం, దట్స్ ద పాయింట్. అవన్నీ చాలా చిన్న విషయాల్లో ఉంటాయి, కానీ ఆలోచింప చేస్తాయి ఎందుకు సెలెక్ట్ చేసుకుంది. సో ఇగోస్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, టీం గెలాలి. టీం గెలిస్తే లీడర్గా తను గెలిచిద్ది కదా. సో స్ట్రాంగెస్ట్ పీపుల్ని తీసుకోవాలి. ప్రియాలో ఆ స్ట్రెంత్ ఉంది. సో అందుకోసం అని చెప్పి సెలెక్ట్ చేసుకుందనమాట. కావాలంటే పక్కన పెట్టి వేరే వాళ్ళని కూడా తీసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్, ప్రియాని చాలా ఇదిగా సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. 12 మందిని మళ్ళీ లైన్లో నుంచోబెట్టారు, చెరుగ్గాళ్ళు పెట్టారు అక్కడ మెట్లో. సో మీరు తిరిగి వెంటనే పెద్దదిగా అనిపించిన చెరుగ్గాడ ఏదైతే ఉంటుందో వాళ్ళే నెక్స్ట్ లీడర్, వాళ్ళు వెళ్ళి పట్టుకోండి. ఇది ఎంతవరకు ఫెయిర్ టాస్క్ అండి, నాకు అర్థం కాలేదు. ఇదేం ఫెయిర్? ఎట్ట కనిపిస్తుంది, ఎట్ట తెలుస్తుంది అంటే తెలుస్తుంది, కానీ ముందెళ్ళినోడికి దొరుకుతుంది కదా. అందులో షాకీబ్ వచ్చాడు. షాకీబ్ నువ్వేదో ఆతృత పడుతున్నావు కాబట్టి నువ్వు ముందంట. ఎందుకు? ఆతృత చాలామంది పడతారు, అందరికి ఇస్తారు ఎవరు, కానీ మీరు షాకీబ్ కొంతమందిని బాగా పుష్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆబ్వియస్గా అక్కడ పొడుగ్గా కనిపిస్తుంది. చిన్న లాజిక్, మట్టిలో పొట్టిది కొంచెం లోపలికి పెట్టేసి పొడుగుది కొంచెం పైకి పెట్టినా అది నుంచోదు కదా. పొడుగుదైనా పొట్టిదైనా ఆల్మోస్ట్ మేబీ 1-2 inches తేడాలో తప్పితే ఎక్కువలోపు పైన పెట్టలేము, ఆ లోతు పాతాల్సిందే. సో పైకి కనిపించేదే పెద్దదే, అంతకుమించి అక్కడేం లేదు. జస్ట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలంటే కన్ఫ్యూజ్ చేయడం చెప్తే, నేనంటే కనుక ఏది పొడుగ్గా బయటికి కనిపిస్తే అదే పిక్ చేస్తాను. ఆబ్వియస్గా షాకీబ్ అదే పిక్ చేశాడు. సో నెక్స్ట్ లీడర్ షాకీబ్ అయ్యాడు. ఫస్ట్ పిక్ చేసిన షాకీబ్కే ఎక్కువ ఛాన్స్ వచ్చింది. మిగతా వాళ్ళందరికీ ఆబ్వియస్గా తూతుంబరంగా ఏదో సెలెక్ట్ చేసుకొని చేయాలి గడి చేశారు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ బయటికి ఎవడ ఏమనలేడు, కానీ మన అనగలం, అదనమాట సంగతి. సో షాకీబ్ ఏమో పవన్ని, దివ్యాని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట తన టీంలో. సో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే బ్రెయిన్ ఉందని చెప్పి దివ్యాని సెలెక్ట్ చేసుకున్నా అంటే నీకు లేదా అని అడిగారు. అంటే ఉంది కానీ టెన్షన్ వల్ల ఉపయోగపడలేదు అన్నాడు అనమాట. సో చిన్న కామెడీ. నెక్స్ట్ మళ్ళీ 9 మంది, మిగతా 9 మంది వైలెన్లో నించున్నారు. అక్కడ స్ట్రాస్ పెట్టారు. ఎన్ని స్ట్రాస్ అంటే ఒక బంచ్ ఆఫ్ స్ట్రాస్ పెట్టారు అనమాట. ఎన్ని స్ట్రాస్ ఉంటే లెక్కేమన్నారు. టోటల్ స్ట్రాస్ 97. దగ్గరలో కూడా ఎవరు రాయలేదు, ఒక ఇద్దరు మాత్రం దగ్గరలో ఉన్నారు. ఎవరంటే హరీష్కి అండ్ నాగాకి. హరీష్ 84 రాశాడు. సో ఇటు నుంచి 13 డిఫరెన్స్లో ఉన్నాడు. నాగా 110 రాశాడు, అట్నుంచి 13 డిఫరెన్స్లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి టై అయింది. అంటే మీరే ఆర్గ్యూ చేసుకొని ఎవరు లీడర్ అవుతారో చూసుకోండి అంటే ఏకాభిప్రాయంతో నెక్స్ట్ లెవెల్ లీడర్ అవుతారో చెప్పమన్నారు. సో మరి ఒక లీడర్ అయ్యి ఒకళ్ళ టీంలో సెలెక్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చూసుకోండి అంటే నాగా నేను అదే అన్నాను, నేను లీడర్ ఉంటాను, నేను నా టీంలో తీసుకున్నానంటే నవదీప్ ఏమో ఆయన కూడా అదే అని ఉంటాడంటే అనలేదు సార్. ఏమన్నానంటే ఆయన మాత్రం నన్ను టీంలో తీసుకున్నాను సార్. అంటే వీళ్ళు ఎందుకు టీంలో తీసుకోవడం కూడా పెద్ద విషయం. అంటే లాస్ట్కి ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ వాళ్ళ టీంలో అసలు వాళ్ళకి గేమ్ ఆడే ఛాన్స్ రాదని చిన్న భయం ఉంటుంది. బట్ హరీష్లో ఉన్న యూనిక్ క్వాలిటీ ఇది. అంటే గెస్ చేసిన దానికి కొద్దిగా భిన్నంగా చేసుకుంటే వెళ్తాడు ఆ అబ్బాయి. మోహటం అనేది కనిపించదు. అదే ఆయన్ని ముందుకు పుష్ చేస్తుంది. పెద్దగా గేమ్లో ఏమైనా తోపులాగా ఏదైనా పేగడా అంటే ఏం లేదు, కానీ ఇలాంటి విషయాలు తనని ముందు పెడుతున్నాయి. ఓకే, ఒక రికగ్నైజేషన్ అనేది ఇస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలా, అది చేస్తున్నాడు. మిగతా వాళ్ళు అందులో ఫెయిల్ అవుతున్నారు. నేను లీడర్ అయితే మాత్రం వేరే టీం తీసుకుంటా అన్నాడు హరీష్. సో ఫెయిర్ అనిపిస్తే నాకు ఇవ్వండి, లేదు మీకే కావాలనుకుంటే మమ్మల్ని ఎప్పట్లాగే తొక్కేయండి అని చెప్పి పెద్ద వర్డ్స్ 2 words. ఫెయిర్ అనిపిస్తే ఇవ్వండి, లేదంటే తొక్కేయండి, మళ్ళీ మీరే అవ్వండి, మమ్మల్ని తొక్కేసేయండి చిన్నపిల్లలు చేశాను అనగానే
నాగా లాంటి అమాయకుడికి కొంచెం అరే ఏంది ఇంత పెద్ద మాట అన్నాడు అని బాధేస్తుంది. ఆయన అమాయకుడే కొద్దిగా. నాగేమో నాకు ఈయన టీంలో కావాలి అంటే నేను ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను, మొన్న ఇంపార్టెన్స్ ఇచ్చాను, బాక్స్ టాస్క్లో కూడా ముందు బాక్స్ ఇచ్చాను, లీడర్ వల్ల బాక్స్ ఇచ్చాను. సరే ఏదైనా ఓ బాక్స్ అయితే ఇచ్చాను కదా, పక్కనైతే కూర్చోబెట్టలేదు కదా, ఇంత చేస్తున్నా బట్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి శ్రీ సరే సరే అని చెప్పి ఇంకా హరీష్కి ఇచ్చేసాడు. సరే నువ్వు తీసుకో అంటే శ్రీ అయితే పనికిరావు అంటే నువ్వు ఆయన సెలెక్ట్ చేసుకోండి చేసుకో అంటే నాగా పనికిరాడు అని పక్కన పెట్టేస్తున్నావు అంటే హరీష్ అంటేనే ప్రస్తుతానికి అవును పనికిరాడు ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తా మాట ఏం లేదు, ఫీల్ అయితే ఫీల్ అవ్వు వెళ్ళు కాసేపు కూర్చో తర్వాత వచ్చి ఓదారుస్తా అన్నట్టు ఉంది. సో ఆయన ప్రసన్న అండ్ కల్కిని టీంలోకి తీసుకున్నాడు. వాళ్ళ టీం ఈ రెడ్డి గురించి పెద్ద యూజ్ లేదు కానీ. సో మళ్ళీ మిగిలిన 6 వచ్చేయండి అని చెప్పారు. అన్నింటికన్నా ఎక్కువ అంటే ఒక పొటాటోస్ ఒక లాట్ పెట్టారనమాట. అన్నింటికన్నా ఎక్కువ ఉన్న పొటాటోని సెలెక్ట్ చేసుకోమన్నారు. అది తీసి దగ్గర పెట్టుకోండి అన్నారు. దానికి ఒక రూల్ కూడా చెప్పారు, ఫస్ట్ టచ్ చేసిందే తీసుకోవాలి, టచ్ చేసి పెట్టేసి టచ్ చేసి పిక్ చేసి కూరగాయలు ఏరినట్టు ఏరకూడదు అనేది చెప్పింది శ్రీ. సో శ్రీయ ఏం చేసిందంటే ఒకటి తీసుకుంది, దానికన్నా ఇంకో పెద్దది కనిపించింది, అది పడేసి ఇంకోటి తీసుకుంది. నవదీప్ అండి ఎయ్ అని చెప్పి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఎలా తీసుకుంటావు ఇది, మళ్ళీ ఎలా తీసుకుంటావు ఇది, దిస్ ఇస్ నాట్ ఏ కూరగాయల బేరం బ్రో అని అన్నాడు. ఆ అమ్మాయి ఏమో భయపడిపోయింది. నాకు తెలిసి ఇక్కడ ఈ అమ్మాయి ఏడ్చి ఉంటుంది, మనకు మొత్తం కట్ చేసి ఉంటారు అనుకుంటున్నా, ఏడ్చింది. నవదీప్ నిజంగా చెప్తున్నా 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ, కొద్దిగా పాజిటివ్గా కూడా చెప్తాను, నెగిటివ్గానే కాదు. కానీ నవదీప్ లేకుండా షో ఈ మాత్రం కూడా ఉండేది కాదు, అది ఒక ఫ్యాక్ట్, ఎవరైనా అగ్రీ చేయాల్సిందే. అలాగే చాలాసార్లు ఆయన ఏదో ఇది నా బాధ్యత చాలా బలంగా తీసేసుకున్నాడేమో, అంటే వీళ్ళని ఎట్లాగైనా సరే సానబెట్టి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆయన రీల్స్ కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ కానీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది. బట్ బ్రో ఇది కొద్దిగా ఓవర్గా ఉంది, అంత రియాక్షన్ అవసరం లేదేమో, అంత రియాక్ట్ అయిపోయి అంత ఇన్వాల్వ్మెంట్ చూపించాల్సిన నెసిటీ కూడా నాకు కనిపించట్లా. అంత గట్టిగా అరిచేసి మామూలుగా కూడా చెప్పొచ్చు ఆ విషయాన్ని. నిజంగా వాళ్ళు ఏమైనా వాగ్వాదం చేసి మీకు ఇరిటేషన్ తెప్పించి మీరు అరిస్తే యూ కెన్ అండర్స్టాండ్. బట్ అక్కడ ఏమీ లేకుండా అమ్మాయి ఒకటి తీసుకుంది పడేసింది, వినలేదేమో ఆ టెన్షన్లో, తను తప్పు చేయలేదు అనలేదు, బట్ షియా రాంగ్, నువ్వు తీసుకున్నావు ఆల్రెడీ తీసుకుని అయిపోతుంది కదా. అలా అడిచినప్పుడు అమ్మాయి కొంచెం భయపడింది, దానికి కాంపన్సేట్ తర్వాత చేసారేమో అనిపించింది. అమ్మాయి కొంచెం భయపడి ఎయిట్ చేసి ఇదంతా జరిగిన తర్వాత. సో తర్వాత నెమ్మదిగా మాట్లాడాడు, చెప్తున్నా బాబా అర్థం చెప్తున్నప్పుడు వినాలి అది అని చెప్పి, ఏమైతుంది నేను రాకపోయి ఉంటే అని చెప్పి మొత్తానికి నాగా 227 గ్రాముల బంగాళదుంప సెలెక్ట్ చేశాడు. అనూష 236 గ్రాములు, శ్రియ 227 గ్రాములు, అగైన్ మనీష్ 243 గ్రాములు, డాలియా 256, శ్వేత లాస్ట్లో వచ్చింది 350 గ్రాములు బంగాళదుంప తీసుకొచ్చింది అనమాట. సో శ్వేత విన్ అయ్యింది. శ్వేత తర్వాత డాలియాకి 256. ఇక్కడ కూడా మిగతా వాళ్ళు పెద్దగా అంటే కనిపించకుండా ఉన్నోళ్ళు అనూష లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఛాన్స్ ఉన్నా ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంపాక్ట్ఫుల్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో నెక్స్ట్ లీడర్ శ్వేత, తన ఏంటంటే నాగాని సెలెక్ట్ చేసుకుంది. వెంటనే నవదీప్ గారు సాహసం అనే చెప్పాలి అంట, ఎవరికి సాహసం నాగాక శ్వేతగా, ఎవరికి మొక్కబడింది పాపం. నెక్స్ట్ ఆవిడ నాగాని అనూషాని సెలెక్ట్ చేసుకుంది, టీమ్ బ్లూ వాళ్ళది. నెక్స్ట్ మిగతా టీము శ్రియ, డాలియా అండ్ మనీష్ వీళ్ళు మిగిలారనమాట. సో ఏకాభిప్రాయంతో మీకు మీరే ఎవరు లీడర్ అవుతారో తేల్చుకోండి, లేదా ఓటింగ్ పెట్టమంటే లేదా ఓటింగ్కి వెళ్తానంటే ఓటింగ్కి వెళ్ళండి అంటే డాలియా నేను టీం లీడ్ చేసి గేమ్ విన్ అయ్యాను, సో నేను లీడ్గా ఉంటానంటే షియా ఐ వాంట్ టు బి కెప్టెన్, ఇక్కడ చాలామంది నన్ను వీక్ అనుకుంటున్నారు అని చెప్పి ఆవిడ తన ఆర్గ్యుమెంట్ ఆవిడ ప్రజెంట్ చేసింది. ఇప్పుడు మీకు వచ్చింది, మీరు ఎలాగ చేశారో చేయలేదో కాబట్టి నాకైనా ఇవ్వండి అవకాశం అంటే మనీష్ ఏమో నువ్వు వేరే టీంలో ఉన్నప్పుడు ఈ మేడ్ ఏ రాంగ్ గెస్ అంటే మన కొండ టాస్క్లో ఏం చేసింది లాస్ట్లో పవన్ దాంట్లో నేను కలికి బొమ్మ చూశాను అని చెప్పింది. అప్పుడు ఏం చేశాడు పవన్ ప్రియాకి చెప్పగానే ప్రియా కింద పెట్టే అంటే పవన్ తన కింద పెట్టేశాడు కదా. సో అలాగా వాళ్ళ టీం ఓడిపోవడానికి నువ్వు కారణం అయ్యావు కాబట్టి నేను ఎలా ట్రస్ట్ చేస్తావు అని చెప్పి ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశాడు. అంటే ఆర్గ్యుమెంట్లో ఇది కరెక్టే. షియా ఏమంటుందంటే మీరు ఆల్రెడీ అగ్రీ చేశారు, మీరు ఫిట్ కాదు టీం లీడర్ కానీ అది అంటే, సరే మనీష్ ఏమంటాడంటే వెంటనే డాలియాతో నీకు కావాలి నాకు కావాలి, సో నువ్వు నాకు ఓట్ చేయి నేను నీకు ఓట్ చేస్తాను, లెట్ హెర్ డిసైడ్ అని చెప్పి ఒక లాజిక్ చెప్తాడు. ఇది తప్ప రైటా అంటే ఇది తప్పు కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ అవతల వాళ్ళని కార్నర్ చేయాలా, మనం లీడ్ అవ్వాలా. సో ఆబ్వియస్గా ఇది ఒక రైట్ స్ట్రాటజీనే, బట్ జడ్జెస్ ఈ స్ట్రాటజీని ఖండించారు ఇది కాదని. ఎందుకు నవదీప్ మామూలు అయితే దీన్ని ఎంకరేజ్ చేసి వదిలేసేవాళ్ళు ఏదో పట్టించుకుని ఉండేది కదేమో, షియాకి న్యాయం చేద్దాము అని అనిపించింది నాకు. ఓకే నవదీప్ వెంటనే మన ప్యాటర్న్ వాళ్ళకి క్యాచ్ చేస్తారు, సో నువ్వు దాన్ని బ్రేక్ చేయవా ప్లీజ్ అని చెప్పి శ్రీముఖిని అడిగితే శ్రీముఖి వెంటనే ఓటింగ్ జరిగిద్ది మీరు అడిగారు మీకు కావాలని, ఓకే బట్ ఇక్కడ కాదు ఓటింగ్ అక్కడి నుంచి జరిగిద్ది అని చెప్పి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఓటింగ్ తీసుకున్నారు. మనీష్ అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైతే లీడర్గా కావాలని ఎవరైతే లీడర్గా అనుకుంటున్నారని ఒక్కళ్ళు ఎత్తలేదు బ్రో.
నాకు జుక్ అనేది ఏంది ఇది అని అంటే గేమ్ చూస్తున్నారు కదా, లీడర్గా ఫెయిల్, ఇండివిజువల్గా ఫెయిల్ అది కనిపిస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం ఎంచుకోలేదు ఒక్కలెత్తల. నెక్స్ట్ డాలి అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడు, సోల్జర్ పవన్ కళ్యాణ్ ఒక్కడు ఎత్తాడు, అది కూడా పెద్ద విషయం కాదు. నెక్స్ట్ షియా అనుకున్న వాళ్ళు ఎత్తానంటే యునానిమస్గా అందరూ ఎత్తారు. ఇక్కడ షియా నెక్స్ట్ లీడర్ షియా అని, షియా కొద్దిగా ఎమోషనల్ అయిపోయింది. అండ్ నవదీప్ కనీ విని ఎరుగని మెజారిటీతో లీడర్ అయ్యారు షియా గారు అని చెప్పి, షియా ఏమో నేను ఎప్పుడూ యాక్టివ్గా ఉండేదాన్ని, అంటే అమ్మాయి రీల్స్ కానీ లేదంటే డే 1 వచ్చినప్పుడు అమ్మాయిని చూడటం కానీ అమ్మాయి నిజంగానే యాక్టివ్గా ఉండేది. సో ఇంతమందిలో షైన్ అవ్వకపోవటమో, లేదంటే అమ్మాయికి అవకాశం రాకపోవటమో, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించకపోవటమో, సో ఇదే ప్రాబ్లము. వీళ్ళు కనిపించడానికి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది ఆబ్వియస్గా, బట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సో ఫీల్ బ్యాడ్స్, నేనేమి నా పర్ఫార్మెన్స్ పెద్ద కౌంట్ పెద్ద చేయలేకపోతున్నాను, ఆ లక్ కూడా కలిసి రావటం లేదు, చిన్నదాన్ని తొక్కేస్తున్నారు అని చెప్పి. సో ఆబ్వియస్గా మన మాటని కనిపించకుండా తొక్కేస్తారు. కాకపోతే మనం చెప్పిన దాంట్లో కూడా, అంటే మొన్న పక్కన వాళ్ళ ఫోటో చూశాను అంటే అక్కడ వాళ్ళు గెలిచినా కూడా ఈ అమ్మాయికి పేరు రాదు. ఎందుకంటే చూశాను గెస్ చేసి ఒక ప్యాటర్న్ చెప్పి ఒక లాజిక్ చెప్పి ఆ కొండ టాస్క్లో గెలిపిస్తే ఒకలా ఉంటుంది, ఏదో చెప్తే ఎలా ఉంటుంది. సో చిన్నదాన్ని తొక్కేస్తారా అంటే మా అమ్మకి కూడా ఫోన్ చేసి ఏడుస్తున్నారు అని చెప్తే మనీష్ షకీబ్ ఇక్కడ తన్ని ఎత్తుకున్నారనమాట. వెల్ డన్, గుడ్ స్పోర్టినెస్, ఇది ఉండాలి మనుషుల్లో, దట్స్ ద స్పిరిట్. సో నాకు బాగా అనిపించింది వాళ్ళిద్దరూ ఎత్తుకున్నప్పుడు. నెక్స్ట్ ఒక స్పాన్సర్ టాస్క్ చేశారు, ఇందులో కూడా స్పాన్సర్ టాస్క్ కానివ్వండి. సో నవదీప్ నెక్స్ట్ మెయిన్ టాస్క్ స్టార్ట్ అయింది. నవదీప్ ఆ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. 4 రౌండ్స్ ఉంటాయి, ఏమి లేదు, జంగా అని అంటారు, జంగా టాస్క్. ఈ మధ్య ఇందులో కూడా చూశాను అబ్బా, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో పృథ్వీ అమ్మాయి తేజస్వినో తను ఆడారు అనమాట ఇద్దరు. సో వీళ్ళు దాన్ని బెలూన్స్తో పెట్టారు, కొత్తగా పెట్టారు, ఎవరు ఆలోచించారు బాగా ఆలోచించారు. టాస్క్ బాగుంది. సో అది ప్రతి లెవెల్లో బెలూన్స్ పెట్టారు, అంటే ఒక్కొక్క లెవెల్కి కింద ఒక ఓసల్ లాంటివి పెట్టారనమాట. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి, మొత్తం 4 లెవెల్స్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి. ఓసలు తీస్తూ ఉంటే బెలూన్స్ పడతా ఉంటాయి. అందులో కొన్ని లెవెల్లో ఒక బెలూన్, కొన్ని దాంట్లో 2 బ్లాక్ బెలూన్లు ఉన్నాయి. సో ఎప్పుడు ఎవరు ఓస్ తీసినప్పుడు అయితే బ్లాక్ బెలూన్ పడిద్దో వాళ్ళు అవుట్ అవుతారు. వాళ్ళు అవుట్ అవడమే కాదు, వాళ్ళ టీం మొత్తం టాటా బాయ్ బాయ్, కేల్కతం గుడ్ బై అన్నట్టు అవుతారనమాట. ఇందులో మేజర్గా ఏంటంటే ఎవరైతే లాస్ట్కి వస్తారో, లాస్ట్ కింద సెన్స్ 5th రౌండ్ కానీ 6th రౌండ్ కానీ వస్తారో వాళ్ళకి బొక్కబడిద్ది, యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకనే ఇక్కడ ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ ఎవరు వస్తారు మీరు డిసైడ్ చేయండి అన్నది దానికోసమే. ఉన్న వాళ్ళని బట్టి 5 ఉన్నారు అనుకోండి, 5లో చెవులకు పేలుతుంది. 4 ఉన్నారనుకోండి ఫస్ట్ చెవులకు పేలుతుంది, ఎందుకంటే వాళ్ళు 5th వస్తారు కాబట్టి. అలా 3 ఉన్నారనుకోండి సెకండ్ చెవులకు పేలుతుంది. సో అలా అనమాట. ఒక లెవెల్ వరకు సిమిలర్గానే ఉన్నాయి. ఫస్ట్ లెవెల్కి అనుకుంటే టాప్ లెవెల్ ఉన్నదానికి ఎక్కువ ఓసులు ఇచ్చారు. సో శ్రీజ తను స్టార్ట్ చేశారు, తను ఫస్ట్ గెలిచింది కాబట్టి తను ప్రియాని పంపించింది. ప్రియా తీసేసింది. నెక్స్ట్ హరీష్ని పంపించారు, నెక్స్ట్ మనీష్ని పంపించారు, షియా టీం నుంచి నెక్స్ట్ షకీబ్ని పంపించారు. సో 4 అయిపోయారు. నెక్స్ట్ 5వ వాళ్ళు శ్వేతకి ఇచ్చారనమాట. సో శ్వేతకి ఇక్కడ మరీ ఛాన్స్ లేదా అంటే లేకుండా అయితే లేదు, కానీ కొద్దిగా లాస్ట్లో బిందు మాధవ్ గారు అన్నట్టు కొంచెం నిర్లక్ష్యంగానే తీసింది అమ్మాయి. ఇంకొంచెం బ్రెయిన్ పెట్టి ఇంకొంచెం పెట్టుంటే ఇంకొక సైడ్ ఇంకో వస్తుంది, అది లాగితే ఏమైనా ఛాన్స్ ఉండేదేమో. బట్ స్టిల్ ఇట్స్ ఎ టఫ్ వన్ అనమాట. 5th ప్లేస్లో వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్గా టఫ్ వన్నే. దట్టు ఆ అమ్మాయి లీడర్గానే వచ్చింది ముందుకి. వేరే వాళ్ళని పంపించేస్తే అయిపోతుండే, అనుషాన లేదంటే నాగాన పంపిస్తే అయిపోతుండే. బట్ ఆ అమ్మాయి వచ్చింది. సో ఆ అమ్మాయి తీసింది, బ్లాక్ ఇది కదిలింది. కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసి బ్లాక్ ఇది పక్క తోయటం ఏదో ట్రై చేసి ఉంటే జడ్జెస్ మరీ అంత నెగిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. స్టిల్ తను కంటిన్యూ చేసింది తీసేయడానికి. సో అది పడిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ టీము ఎలిమినేట్ అయిపోయారు అనమాట. శ్వేత, నాగా, అనుష ముగ్గురు ఒకే దెబ్బకి లేచిపోయారు. ఇంక మళ్ళీ ఎక్కడ కనిపిరు. కనీసం నాగా అయితే ఏంటి, ఆ జోకులు వేసుకొని ఇంకోటనో లీడర్ అయ్యో నెక్స్ట్ టీంకి మళ్ళీ లీడర్ అయ్యి బాక్స్ ఇచ్చో నాకు బాగు కాటు వేసిందో అని ఎక్కడో కనిపించాడు. వీళ్ళిద్దరు ఎక్కడ కనిపిస్తున్నారా? అనుష గారు అయితే మరీ దారుణం, అలా దెబ్బడిపోతుంది అనమాట వీళ్ళకి. నెక్స్ట్ నవదీప్ ఎవరిని ఓడించాలనుకుంటున్నావు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం అని చెప్పి నెక్స్ట్ లెవెల్కి గట్టిగానే హింట్ ఇచ్చాడు. సో అంటే నాగా వాళ్ళ టీంకి, శ్వేత వాళ్ళ టీంకి అనమాట. ఎందుకంటే వాళ్ళు 5th ప్లేస్లో వస్తారు కాబట్టి. సో ప్రసన్న టీంని ఆవిడ సెలెక్ట్ చేసుకుంది అనమాట, ప్రసన్న ఫస్ట్ అని చెప్పి. సో ప్రసన్న ఫస్ట్ వచ్చాడు. ప్రసన్న, కల్కి, హరీష్ వాళ్ళ టీము చెప్పాలంటే. సో నెక్స్ట్ దివ్య వచ్చింది, నెక్స్ట్ శ్రీజ వచ్చింది, నెక్స్ట్ డాలియా వచ్చింది, మళ్ళీ ప్రసన్న టీం నుంచి కల్కి వచ్చింది, అదే హరీష్ టీం నుంచి కల్కి వచ్చింది. సో అప్పుడే నవదీప్ అన్నాడు అయిపోయింది కల్కి అని. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది అది ఏది ఊసలాగినా బ్లాక్ కింద పడిపోద్ది, అది ఎడ్జ్లో ఉంది కాబట్టి. సో లాగింది, బ్లాక్ పడిపోయింది. హరీష్, కల్కి, ప్రసన్న ముగ్గురు అవుట్. హరీష్ చప్పట్లో పడతా పర్లేదు, ఇట్స్ ఓకే అంటే తెలుసు అక్కడ ఎవరు వెళ్ళినా కూడా అది పడిపోవాల్సిందే. బిందు అందనమాట అప్పటికి, ఎవరు వచ్చినా అది పడిద్దని, ఏం చేయలేం. 5th ప్లేస్లో వచ్చే వాళ్ళు పడిపోతుంది. నెక్స్ట్ అందుకనే వీళ్ళు
ఫస్ట్ లెవెల్లో 5th వచ్చిన వాళ్ళకి 6th వచ్చిన వాళ్ళకి పడేటట్టు, సెకండ్ లెవెల్లో 7th 8th వచ్చిన అలా ర్యాండమ్గా వచ్చేటట్టు అలా ఏదైనా అడ్జస్ట్ చేయాల్సిందేమో, అంత ప్రాబిలిటీ చెక్ చేసుకొని. నిజంగా అంత చేయగలమంటే అంత చేయలేరులేండి, అంత వెరిఫై చేసుకొని. నెక్స్ట్ హరీష్ మీరే డిసైడ్ చేయాలంటే ఆయన షియా టీంని పెట్టాడు అనమాట. సో శ్రియా టీం ఫస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు బతికే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ లూప్లో 4th వస్తారు. 5th ఎవరు వస్తారో వాళ్ళకి డేంజర్ బెల్స్ ఉంటాయి. సో శ్రియా టీము డాలియా వచ్చింది, నెక్స్ట్ శ్రీజ టీం నుంచి ప్రియా వచ్చింది, నెక్స్ట్ షకీబ్ వచ్చాడు, మళ్ళీ 4th షియా టీం వచ్చింది. నెక్స్ట్ అంటే అక్కడ ఒకట్లాగితే 2 స్టిక్లు కూడా పడ్డాయి. సో ఇక్కడ కొంచెం పెంచారనమాట దాన్ని. బట్ నెక్స్ట్ శ్రీజ వచ్చింది. సో డిఫికల్టే, ఎందుకంటే 5th బట్ అది 6వ స్టిక్ పైగా. అక్కడ బ్లాక్ అది కదిలింది, నవదీప్ బిందు బ్యాలెన్స్ అమ్మాయి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసింది. అది నేను చెప్పేది, ఆ బ్లాక్ అది పడుతున్నప్పుడు కొంచెం దాన్ని టచ్ చేసి పైకి లేపి ఆ కార్నర్కి ఈ కార్నర్కి తోచి 2 బ్లాక్లు ఉన్నాయి. ఓ బ్లాక్ సెట్ అయింది ఒక కార్నర్లో, ఇంకో బ్లాక్ సెట్ అవ్వలేదన్నమాట. సో బ్లాక్ పడిపోయింది. శ్రీజ టీం అవుట్, ప్రియా పవన్ కళ్యాణ్ ఇద్దరు శ్రీజాతో పాటు 3 అవుట్ అయిపోయారు అనమాట. ఇంతే, ఇంకెవరు వచ్చినా కూడా ఇక్కడ జరగాల్సింది అది. నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లాక్ అండ్ వైట్ వాళ్ళిద్దరు మాత్రం మిగిలారు, అంటే షియా టీము. నెక్స్ట్ మర్చిపోయాను, పవన్ కళ్యాణ్ ఎందుకు రాసుకున్నా, ఓకే షకీబ్ టీం అంతే అనుకుంటా. ఓకే షియా ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ దివ్య వచ్చింది. దివ్య వచ్చినప్పుడు మళ్ళీ 2 పడ్డాయి, 2 ఊసలు పడిపోయినట్టున్నాయి. నెక్స్ట్ డాలియా వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ షకీబ్ వచ్చాడు, నెక్స్ట్ మనీషు, మళ్ళీ పవన్. ఇక్కడ ఎక్కువ ఊసలు ఉన్నాయి. తీయటం కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా తీశారు, పరిగెత్తకుండా ఓక్కుండా గెంతకుండా అన్నీ చేశారనమాట. నెక్స్ట్ షియా వచ్చింది. ఇక్కడ లీడర్గానే కాదు ప్లేయర్గా కూడా గెలిచిందని చెప్పాలి, ఎందుకంటే షియా ఇక్కడ కొంచెం అటు ఇటుగా వస్తే కనుక వాళ్ళ టీం ఓడిపోయేవాళ్ళు. బట్ షియా తీసింది. సో గెలిపించారా అంటే తను గెలిచింది, తన టీంని గెలిపించుకుంది. జడ్జెస్ ఏమి ఫేవర్ చేసి గెలిపించలేదు, బట్ జడ్జెస్ ఒక పుష్ అయితే ఇచ్చారు ఆవిడకి, అదొక్కటే డిఫరెన్స్ తప్పితే. బట్ ఆ అమ్మాయి తనను తాను ఈరోజు ప్రూవ్ చేసుకుంది, తనకి అదృష్టం కూడా కలిసి వచ్చింది, ప్రతిభ కూడా చూపించింది. వాళ్ళ టీంని ఎప్పుడు ఎవరిని పంపించాలని పంపించింది. సో ఎవ్రీ స్టెప్ తను ఏం చేసినా ఈరోజు తనకి అది అడ్వాంటేజ్గా మారింది, అంటే కరెక్ట్గా కలిసిందనమాట. సో ఆ విధంగా ఇక్కడ తను ఒక కరెక్ట్గా ఆడగలిగింది యాజ్ అ ప్లేయర్గా కూడా. లేదంటే కొంచెం అటు ఇటుగా చేసుంటే, ఇప్పుడు శ్వేత అలా చేసింది అలా చేస్తుంటే కనుక ఇక్కడ ఓడిపోయేవాళ్ళు. సో అందరూ ఫుల్ టెన్షన్లో ఉన్నప్పుడు షియా కరెక్ట్గా తీసిందనమాట. నెక్స్ట్ లాస్ట్కి దివ్య వచ్చింది. దివ్య వచ్చినప్పుడు ఇంకా అది టఫ్ అయిపోయింది. సో అక్కడ బ్లాక్ కదిలింది, తను అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా అవ్వలేని పరిస్థితుల్లో ఆ బ్లాక్ పడిపోయింది. అలాగా షియా టీం విన్ అయ్యారు, షకీబ్ టీము అవుట్ అయ్యారనమాట. ఇక్కడ షియా గెలిచిన తర్వాత నవదీప్, అభిజిత్ వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఫేవర్ చేస్తున్నారని కాదు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయి చిన్నపిల్ల కదా. సో ఆబ్వియస్గా ఆ చిన్న కన్సర్న్, ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. పైగా 3 గ్రీన్స్ ఇచ్చి సెలెక్ట్ చేశారు, వీళ్ళు 3 గ్రీన్లు ఇచ్చి సెలెక్ట్ చేశారు. ఎవరు కూడా పొడుస్తుంది ఏమీ లేదు, అదొకటి గమనించారు మీరు. అనుష కానీ ప్రసన్న గారు కానీ శ్వేతకి 3 గ్రీన్స్ ఇచ్చారా గుర్తులేదు నాకు. ఈ షియా కానీ వీళ్ళెవ్వరూ పెద్ద చేస్తుంది ఏమి లేదు, పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు. సో అలా ఎక్కువ మెజారిటీ అనమాట. సో అలా గెలిచింది. మనీష్ని తనతో పాటు ఉన్న డాలియాని తను గెలిపించింది. ఇక్కడ శ్రీ ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే, ఈ షో మొత్తంలో ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళిద్దరు కూడా నీ టీంలోనే ఉన్నారని చెప్పి. సో వీళ్ళే కనుక ఫస్ట్ వెళ్ళిపోయి ఉంటే, ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఫస్ట్ శ్వేత ప్లేస్లో కనుక వీళ్ళు ఓడిపోయి ఉంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళిద్దరిలో ఎవరికి బ్లాక్ ఇంకో ఎల్లో కార్డు వచ్చినా ఇక్కడ ఎలిమినేట్ అయిపోవాలి. లేదు షియాకి వచ్చింటే 3వ ఎల్లో కార్డు అయ్యేది. సో తనకు ఒక ఫస్ట్ ఎల్లో కార్డు అయ్యేది అది లీడర్గా ఇచ్చింటే కనుక. సో తను గెలిచింది, వాళ్ళ టీంని గెలిపించుకుంది. నెక్స్ట్ ఇక్కడ శ్రీ ఓటపీలు ఆఫర్ చేసింది అనమాట. సో మీరు గెలిచారు కాబట్టి మీకు ఓటపీలు వస్తుందంటే తను డాలియాకి ఇస్తానంది. ఎందుకు డాలియా అన్నది మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. మరి కట్ చేశారో ఏం చేశారో తెలియదు, కానీ కట్ చేసుకుండా ఉండాల్సింది. సో డాలియా ఓటపీలు చేసుకున్నారు అనమాట. నేను మీ డాలియా షరీఫ్ కోచ్ అని పిలుస్తారు బయట తనంట జనరల్గా. సో ఇక్కడ ఇంకో లా తను ప్రజెంట్ చేసుకుంటుంది. అగ్నిపరీక్షకు వచ్చాను, సో 1 మోర్ స్టెప్ బిగ్ బాస్లోకి వెళ్ళిపోతాను, అక్కడ కూడా అగ్గాయి చూపిస్తాను అది అని చెప్పి తన లైఫ్కి ఇది సెకండ్ ఛాన్స్, ఓట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంది. నెక్స్ట్ శ్రీ వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే బిందు మాధవ్ గారు శ్వేతకి వరస్ట్ ప్లేయర్కి ఇచ్చారు. ఫస్ట్లోనే మీ టీం అవుట్ అయిపోయింది, నువ్వు తీసిన రాడ్ ఇంకా సేఫ్గా తీయొచ్చు, బట్ మీరు తీయలేపారు, నిర్లక్ష్యంగా తీసావని చెప్పి ఇచ్చారు. నాకు కూడా అనిపించింది కొద్దిగా నిర్లక్ష్యంగానే తీశారని. బట్ స్టిల్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై, అక్కడ పడే ఛాన్సెస్ ఉన్నాయి. 5వ ప్లేస్లో వచ్చారు, కానీ అక్కడ ఆవిడ ట్రై చేసినట్టు వీళ్ళకి కనిపించలే. సో నిర్లక్ష్యంగా అనిపించింది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద డే అందరు కలిపి షియాకి ఇచ్చారనమాట. సో బిందు షియా అన్నారు. అసలు యాక్చువల్ షియా గెలిచినప్పుడు బిందు మాధవి శ్రీ కూడా ఎత్తుకున్నారు పైకి. అబ్బో అసలు గెలిచింది జడ్జెసా శ్రీయానా అన్న విధంగా అక్కడ వెళ్ళింది. ఎందుకని ఈరోజు నా తమ్ముళ్ళు పెట్టడానికి రీజన్ అదే, గెలిచిందా గెలిపించారా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆనందపడ్డారు ఆ అమ్మాయి గెలిస్తే.
సో చిన్న ఎమోషనల్ కనెక్షన్ అనేది వచ్చింది, చిన్న పిల్ల అని వచ్చింది, అన్నీ వచ్చినాయి. బట్ తన ప్రతిభతోనే తను గెలిపించుకుంది. దట్స్ ద కంక్లూజన్. సో తను ఓట్ అపీల్ చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిందంట తను. సో బిగ్ బాస్ మీద ఉన్న పిచ్చితో చదువుని మధ్యలో వదిలేశాను అది ఇది అని చెప్పి ఈ లైన్ నాకు నచ్చలే. నాకు చదువుని మధ్యలో వదిలేయటం వేరే పిచ్చిలతో చేస్తామంటే నాకు అంతగా నచ్చదు. ఎనీవే, సో మా ఫ్యామిలీని ఇంకో స్టెప్ తీసుకెళ్ళడానికి ఇక్కడ దాకా వచ్చాను. సో అంటే ఈ బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల తన ఫ్యామిలీ ఇంకో స్టెప్కి వెళ్తారని. మీ ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. నా కెరీర్ గ్రోత్కి బిగ్ బాస్ యూజ్ అయితే ఆవిడ నమ్ముతుంది. సో అందరు తెలుగు ప్రజలకి కోట్లాది వందనాలు అని చెప్పి ముగించింది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఈరోజు జరిగింది ఇదే అనమాట. ఎంత 15 నిమిషాలు కన్నా 25 నిమిషాలు చెప్పాను కదా. దట్స్ ద టాలెంట్ అబ్బా, ప్యూర్ రా టాలెంట్. అది గుర్తించాలి మీరు. మామూలుగా ఉండదు మనతో. ఎక్కడైనా మళ్ళీ బయట విషయాలు చెప్పేదైనా సొల్లు చెప్పానా చెప్పను. ఉన్న దాంట్లోనే అంత మాట్లాడితే ఎంత అవుతుంది మనకి. బిగ్ బాస్ మీద ఉన్న నాకున్న అభిమానం మీరు కూడా నాకు ఓట్ చేయలేరు కాబట్టి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం లాంటివి చేయగలరు కాబట్టి అది చేయండి. నేను కూడా నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి కాదులే, దాంతోపాటు దీన్ని. ఎనీవే, ఉదయాన్నే మళ్ళీ వీక్ డే స్టార్ట్ అవుతుంది. మండే అంటేనే అబ్బా. చలో, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.